కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ కొనియాడారు. 97 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన ఆయన పట్టుదల అందరికీ ఆదర్శమని గుర్తు చేశారు. బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారని, చేనేత కార్మికుల కోసం జీవితాంతం పోరాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన స్వగృహాన్ని ఆఫీసుగా మార్చుకుని ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు చేరేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం జీఎస్టీ రేట్ల సవరణకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు. విమర్శలు చేసేవారు ధైర్యం ఉంటే మీడియా ముందుకు రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు, చేనేత సహకారోద్యమ నేత. వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువగా మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా భావి తరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్రను చదువుకోవడం తప్ప ఇప్పుడున్న తరం కళ్ళారా చూడలేకపోయినాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీసుగా మార్చి దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో, దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి కొన్ని ముందు అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర, త్యాగదళుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.